అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ అరుణాని. మరి ఇంకో వంటతో అయితే నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. ప్లీజ్ ఇప్పటివరకు మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరు చెప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా మా ముందుకు నేను వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటివరకు మీరు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఇది నేను హ్యాపీ హోలీ రోజున షూట్ చేసిన వీడియో అండి. అయిపోయిన తర్వాత మీకు రిలీజ్ అవ్వచ్చు. అలా చెప్పినందుకు మీరు ఏమనుకోకండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేనైతే కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. అందరూ ఒకలాగానే చేయరు కదా, నేను ఎలా చేస్తానో నా పద్ధతులు ఏంటో నేనేమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో మీ అందరికీ చూపిద్దామని చెప్తున్నాను. ముందుగా నేనైతే కాకరకాయలని కట్ చేసి గరుకు తీసేసి ఇట్లా రింగులు రింగులుగా కట్ చేసి గింజలన్నీ తీసేసి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 250 ml ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. 250 ml వరకు ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఈ వెల్లుల్లి కారం చేసుకోవడానికి మనం కారం కోసం అని చెప్పేసి ఒక 2-3 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 50 గ్రాముల వరకు పచ్చిశనగపప్పు, కొంచెం తెల్ల నువ్వులు 2 స్పూన్లు, ఒక గుప్పెడు పల్లీలు ఒక గుప్పెడు తీసుకున్నానండి. నెక్స్ట్ కారం కోసం ఎండుమిర్చి, అలాగే పెంకులు ఈనలు తీసి పెట్టుకున్న ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నాను. ఇది మనం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఈ ఆయిల్లో మనం కొంచెం కొంచెంగా మనకి ఈ ఆయిల్కి ఎన్ని కాకరకాయ ముక్కలు పడతాయో అన్నీ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం ఫ్రీగానే వేగితే బాగా వేగుతాయి కదా, ఎక్కువ వేసేయకండి. ముందు చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది గరుకు తీయరండి, నేనైతే గరుకు తీసిన తర్వాతే ఇలా ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. అంటే కొంతమంది గరుకుతో ఉన్నప్పుడు ఇష్టపడతారు, నేనైతే అంతగా ఇష్టపడను. అందుకని చెప్పేసి నేను ఈ గరుకు అంతా తీసేసి త్వరగా వేగటానికి, అలాగే ఆయిల్ ఏమీ లేకుండా ఉండటానికని, ఇది ఎలాగో సమ్మరే కాబట్టి నేను కొంచెం ఇవి కట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాను. ఇవి కొంచెం బాగా డ్రైగా అయిపోయినాయి, తొందరగా వేగిపోతాయి కూడా మనకి. అలాగని కారం కూడా కొంచెం వాటర్ కంటెంట్ పోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా నేను కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నానండి. అదే మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టకపోతే కొంచెం ఎక్కువసేపే ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఎలాగో మనకి సమ్మరే కాబట్టి ఫ్యాన్ గాలిని పెట్టుకుని ఆరిపోతాయి, ఎండలో ఏమీ ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి నేను స్లిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవైతే ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకున్నాను. ఇవి ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మనకి ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా క్రిస్పీగా వేగిపోవాలి. అలా అని ఎక్కువ మార్చేయకండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. అసలే కాకరకాయ చేదు, మార్చారంటే ఇంకా చేదైపోతుంది, అస్సలు తినడానికి పనికిరాదు. కొంచెం దగ్గరుండి చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఎక్కువ అయితే ముందు క్వాంటిటీ వేసేసేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ఆయిల్కి ఎంతైతే సరిపోతుందో అన్ని ముక్కలు మాత్రమే వేసి జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ నిదానంగా సిమ్లోనే పెట్టి వేయించేసుకోండి. హైలో పెట్టి వేయించేసారంటే మాడిపోతాయి కానీ లోపల నుంచి వేగవు. అందుకనే కొంచెం సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జాగ్రత్తగా వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ముందుగా వేయించి తీసేసుకున్నది ఒకసారి అయిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా మిగిలిన ముక్కలు వేసుకుని వేయించేసుకోవాలి. చూసారు కదండి, నేను రెండోసారి కూడా వేయించేసుకున్నాను. ఈ వాయి కూడా ఇలా బాగా సేమ్ ముందు మనం ఏ కలర్లో ఉన్నప్పుడైతే తీసేసుకున్నామో సెకండ్ టైం వేయించుకున్నవి కూడా సేమ్ అదే కలర్లో తీసేసుకుంటే బాగుంటుంది. లేదంటే అవి కొంచెం ఎక్కువ వేగి ఇవి కొంచెం తక్కువ వేగినా మళ్ళీ కారం అంత రుచిగా ఉండదు. రెండు సమానంగా ఈక్వల్గా ఎగ్గేటట్టు చూసుకోండి. ముందు మనం
ముక్కలు కట్ చేసేటప్పుడే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా అన్నీ సమానంగా వచ్చేటట్టు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాయా వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ముక్కలతో నా దగ్గర ముక్కలన్నీ అయిపోయాయి. నేను కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. 3 టైమ్స్ వేయించేసుకున్నాను, అయిపోయినాయి. ఇంకా ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. నేను కాకరకాయ ముక్కలన్నీ వేయించేసి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 15 ఎండుమిరపకాయల దాకా మనం తీసుకునే కారాన్ని బట్టి ఒక 15 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను. ఇవి కూడా కొంచెం బాగా నల్లగా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం లోపలి వరకు వేగేంత వరకు వేయించేసుకోవాలి. మనకు ఆయిల్ బాగా హీట్ మీద ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి, టైం ఎక్కువ పట్టదు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఈ ఆయిల్లోనే కాకరకాయ ముక్కలు వేయించాం కదా, ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. కొంచెం చూసుకుని వేయించేసుకోవాలి. ఇంకా ఇవి కొంతమంది అయితే కూరలో మనం ఏ కారం వాడతామో ఆ కారమే వాడతారండి. అదంత బాగోదు. కూరలో కారాలకి మనకి అంతగా కూరలోకి అయితే బాగుంటుంది, కానీ ఇట్లాంటి వాటిలోకి అంతగా బాగుండదు. ఎండుమిరపకాయలు వేయించుకోండి, బాగుంటుంది. ఇవైతే వేగిపోయి నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. త్వరగానే వేగిపోయాయి. ఇంతకుముందు హీట్ మీద ఉంది కదా ఆయిల్, చాలా ఫాస్ట్గానే వేగిపోయాయి. మనం ఎండుమిరకాయలు వేసుకుని వేపుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో నేనైతే ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఇవి కూడా మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి. మనకి పల్లీలు కూడా వేగిపోయాయండి. ఇవి కూడా మనం ముందుగా తీసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి ఎండుమిర్చి వేయించి తీసుకున్నాం కదా, అదే జార్లోకి ఇవి కూడా తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేడిగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పచ్చిశనగపప్పు, ఈ పచ్చిశనగపప్పులోనే కొంచెం మీకు పొట్టుపప్పు ఉన్న అవైలబుల్లో పర్లేదు, ఇలా మినపగుళ్ళు ఉన్నా పర్లేదండి. ఇవి కూడా మినపగుళ్ళు కూడా ఒక 2 స్పూన్ల వరకు ఈ పచ్చిశనగపప్పుతో పాటే వేయించేసుకోవాలి. ఇవి కూడా సేమ్ నిదానంగా స్టవ్ సిమ్లోనే ఉంచి వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిశనగపప్పు అలాగే సాయి మినపప్పు అయితే వేసానండి. మనకి ఎలాగో టిఫిన్లోకి వాడుకుంటాం కదా సాయిపప్పు, అది ఉంటుంది కదా, అది వేసేసుకోండి సరిపోతుంది. లేకపోతే మీరు ఇంట్లో పొట్టుపప్పు వాడినా పర్లేదు, పొట్టుపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా నేను ధనియాలు తీసుకుంటాను, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు. ఇవన్నీ ఇలా కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకేసుకోండి. ఇవి బాగా వేగితే మంచి సువాసన వస్తుంది. అట్లాంటప్పుడు ఇవి పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటానండి జాగ్రత్తగా. మీరు కూడా అలాగే చేయండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఎక్కువగానే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే చిన్న ముక్క అంటే చిన్న ముక్క, మనకి ఇన్ని ముక్కలు సరిపోతాయి, ఎండు కొబ్బరి. ఇవి కూడా వేసుకుని అన్నీ బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. మనం తీసుకున్న పప్పులన్నీ బాగా వేగిపోయాయి కదా, దింపేసే ముందు కొంచెంగా తెల్ల నువ్వులు వేసేసుకోండి. అలాగే మనకి ముందుగానే నేను చెప్పాను కదా, ఈనలు అలాగే
పెచ్చులు ఏమీ లేకుండా చింతపండు కూడా ఒలిసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా కొంచెం ఏమైనా తేమ ఉంటే ఈ ఆయిల్లో ఇది కూడా వేగిపోతే బాగుంటుంది. అందుకని నేను దీంతోనే ఇవి కూడా వేయించేసుకుంటున్నాను. ఏవి కూడా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం తెల్ల నువ్వులు మాత్రం స్టవ్ ఆపేసి ముందు వేసుకున్నా వేగిపోతుంది. అందుకని చెప్పేసి ఇవి ముందే వేయకండి. ఇవేవి వేయకముందే ఆ తెల్ల నువ్వులు అనేవి మాడిపోతాయి. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను. నేనైతే ముందుగా ఎండుమిర్చి అలాగే వేరుశనగ గుళ్ళు అయితే వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. దాంట్లోకి మనం ఒక 2 స్పూన్ల వరకు గళ్ళుప్పు తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని వచ్చేస్తానండి. చూస్తున్నారు కదండి, నేను ఈ కరివేపాకు అలాగే పల్లీలు 2 కలిపి ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుని తెచ్చేసేసాను. వీటిల్లోనే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సాయి మినపప్పు, శనగపప్పు, చింతపండు, ధనియాలు, జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి, చింతపండు, తెల్ల నువ్వులు వేసుకున్నాం కదా, ఇవి కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసి ఇవి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని మీకు చూపిస్తాను. చూసారు కదా, నేనైతే ఇది మొత్తం ఆయిల్తో పళ్ళంగానే వేసి మిక్సీ కొంచెం ఇలా పప్పులు కొంచెం కనిపిస్తున్నట్లే మిక్సీ చేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనవి తినేటప్పుడు పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు కొంచెం ముద్దలా అనిపిస్తుంది కదా, దీంట్లోకి మనం నెక్స్ట్ ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు. చూస్తున్నారు కదా, ఇట్లా అంటే మనకి విరిగిపోయి సౌండ్ రావాలి. అలా అయితే బాగా మనకి క్రిస్పీగా వేగినట్టు. ఇవి కూడా నేను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెంగా వేసుకుని ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుంటాను. మరీ ఫైన్గా పౌడర్ అయితే చేసేయకండి, ఎందుకంటే మనం తీసుకున్న ఎండుమిర్చి పప్పులు కొంచెం బరకగానే పట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ఈ కాకరకాయ ముక్కలు కూడా తీసుకెళ్ళి నేను మిక్సీ పట్టుకుని తీసుకొస్తాను. అయ్యో సారీ అండి, నేను కెమెరా ఆన్లో ఉందనుకుని మిక్సీ పట్టుకొచ్చిన బరకగా కొంచెం మిక్సీ పట్టుకొచ్చాను కదా నేను కాకరకాయ వెల్లుల్లి. అది ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంలో అయితే కలిపేసుకుని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి అలాగే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది ఇలా మనకి 1 వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఒక గాజు కంటైనర్లో కానీ ఒక బాక్స్లో కానీ తీసి పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇది ఎక్కువగా మనకి షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో కాకరకాయ. ఎందుకంటే మనకి షుగర్ని కంట్రోల్ చేస్తుంది కదా, చాలా మంచిది. అలా అని చెప్పి షుగర్ లేని వాళ్ళు తినకూడదా అని నాకేం కామెంట్ చేయకండి, ఎందుకంటే ఎవరైనా తినొచ్చు కాకరకాయ అనేది. కాకపోతే కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. అలాగే మనం దీన్ని చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు, ఎందుకంటే ఎక్కువగా చేదనిపించదు. డీప్ ఫ్రై చేసినప్పుడే మనం కాకరకాయల్లో సగం చేదనేది పోతుంది. మిగతా సగం మనం దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ వేసాం కదా, ఆ చేదు కూడా ఉండదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మిక్సీలో నుంచి కారపొడి దీంట్లో కలిపేటప్పుడు నేను కెమెరా ఆన్లో పెట్టాను అనుకున్నానండి, చూసుకోలేదు, అది మిస్ అయింది. కొంచెం ఏమనుకోకండి. ఏం లేదండి, అది బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను దీంట్లో కలిపేశాను అంతే. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మీకు ముందే చూసారు కదా. ప్లీజ్ అండి, ఇంతే ఈ రోజుకైతే వీడియో. కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్ నచ్చితే మీకు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. రీతు రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ అరుణ. బాయ్ గాయ్స్.